మరో గంటల్లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కోసం కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇండియా, న్యూజిలాండ్ మధ్య దుబాయ్లో జరగనున్న హై వోల్టేజ్ మ్యాచ్ కోసం నరాలు తెగే ఉత్కంఠతో ఉన్నారు ఫ్యాన్స్. ఇప్పటికే క్రికెట్ అభిమానులు, సినీ నటులు, రాజకీయ నాయకులు, అన్ని రంగాల వారు దుబాయ్కి చేరుకున్నారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఫైనల్ మ్యాచ్ లో ఇండియా టైటిల్ గెలవాలని దేశవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ పూజలు చేస్తున్నారు. క్రికెట్ ఫ్యాన్స్ దేవుడికి మొక్కుకుంటున్నారు. పలు చోట్ల యజ్ఞయాగాలు నిర్వహిస్తున్నారు. జాతీయ పతాకాలతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, గిల్, రాహుల్, వాన్యా, శ్రేయస్ అయ్యర్ ఫోటోలతో ఆలయాల్లో అర్చనలు, హోమాలు చేస్తున్నారు. యూపీ వారణాసి ఆలయంలో ప్రత్యేక హోమం నిర్వహించారు. అరబ్ గడ్డపై అజేయంగా దూసుకెళ్తున్న రోహిత్ సేన ఆఖరాటలోనూ అదే హవా కొనసాగించాలని 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుని మరోసారి ఐసీసీ ఛాంపియన్ అవ్వాలని ఆశిస్తున్న కోట్లాది మంది అభిమానులు విజయోస్తు అని మన జట్టును దీవిస్తున్నారు. మరి టీమిండియా మూడోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలవాలని భారతీయులు అందరూ కోరుకుంటున్నారు. ఈశ్వరిం సర్వభూతానాం కామ్యోపవేశింగమ్మ స్వాహా మనసా కామ్య ఆపూతిం వాచా సత్యమసీమై పశూనాం రూపమన్యస్య. వరుసగా 4 మ్యాచ్లు, అన్నింటిలోనూ ఏకపక్ష విజయాలు. బ్యాటింగ్లో తిరుగులేదు, బౌలింగ్లో ఎదురులేదు. ఇదే జోరుతో ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే మెగా ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని అందుకోవాలని టీమిండియా పట్టుదలగా బరిలోకి దిగుతోంది. లీగ్ దశ చివరి మ్యాచ్లో బ్లాక్ క్యాప్స్ జట్టును ఓడించినప్పటికీ దాన్ని తక్కువగా అంచనా వేయడానికి లేదు. లక్ష్మీ మనపగామిని దివ్యేయం గామక్షం వృతానం స్వాహా సూత్రన్మన్వర్షంసే శ్రీకామ సతతం యతేతే స్వాహా. హోమాకృష్ణేన రజసా వర్తమానో నివేశయన్ మృతన్ మృతంచో హిరణేన సవితారసేన దేవో యాసి భువనాని పశ్యన్న స్వాహా. హరి ఓం సూర్యాయ స్వాహా, ఓం చంద్రమసే స్వాహా, భౌమాయ స్వాహా, గురువే స్వాహా, ప్రణవే స్వాహా. ఆస్ట్రేలియా మాదిరిగా ఐసీసీ టోర్నమెంట్లోనూ న్యూజిలాండ్ ఎప్పుడూ ఇండియాకు కఠిన ప్రత్యర్థి. ఐసీసీ ఈవెంట్లలో మన జట్టుతో ముఖాముఖి మ్యాచ్లో ఆ టీం 10-6తో ఆధిక్యంలో ఉంది. నాకౌట్ రౌండ్లలో ఇరు జట్లు 4 సార్లు తలపడితే కివీస్ 3 సార్లు నెగ్గి 3-1తో ముందంజలో నిలిచింది. ఇందులో 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓటమి మన టీంను చాలా కాలం వెంటాడింది. దాంతోపాటు 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ కివీస్ చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇప్పుడు రోహిత్ సేన ముందుంది. స్పిన్నర్లే విన్నర్లు.
మెగా టోర్నీలో టీమిండియా 4 స్పిన్నర్లను బరిలోకి దింపడం మాస్టర్ స్ట్రోక్ అయింది. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తమ రైట్ లెఫ్ట్ రిస్ట్ స్పిన్తో ప్రత్యర్థులను ఆటాడుకుంటున్నారు. అదే టైంలో స్పిన్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ బంతితో పాటు బ్యాట్తోనూ మ్యాజిక్ చేస్తున్నారు. టోర్నీలో ఇప్పటిదాకా 21 వికెట్లు పడగొట్టి స్పిన్నర్లు ఫైనల్లోనూ అత్యంత కీలకం కానున్నారు. ఇక న్యూజిలాండ్ పైనే డబుల్ సెంచరీతో వన్డేలో తన మార్కు చూపెట్టిన ఓపెనర్ శుభ్మన్ గిల్ మెగా ఫైనల్లోనూ ఆ టీంపై మెరుగైన పెర్ఫార్మెన్స్ చేయాలని చూస్తున్నాడు. ఓపెనర్లు రోహిత్, గిల్ మంచి పునాది వేస్తే మిడిల్ ఆర్డర్ పై ఒత్తిడి తగ్గుతుంది. ఇక కింగ్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉండగా మిడిల్ ఆర్డర్ లో శ్రేయస్ అయ్యర్ నిలకడగా జట్టును దుర్భేద్యంగా మార్చింది. అవకాశం వచ్చినప్పుడు అక్షర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా కూడా ఆకట్టుకున్నారు. ఆఖరి ఆటలో వీళ్లంతా సమిష్టిగా పోరాడితే జట్టుకు తీరకుండదు. ఏ మ్యాచ్లోనూ ఇండియా 4 స్పిన్నర్లతో బరిలోకి దిగటం ఖాయమే. చివరి 2 లీగ్ మ్యాచ్ల్లో ఒక్క వికెట్ తీయని పేసర్ షమి సెమీస్లో ఆసీస్ పై అద్భుతంగా బౌలింగ్ చేసి ఫామ్ అందుకున్నారు. ఫైనల్లో కొత్త బంతితో ఆరంభంలోనే వికెట్లు తీసే బాధ్యతను తీసుకోవాలి. ఐసీసీ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేసే న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీలను రాణించింది. మంచి బ్యాటింగ్, బౌలింగ్ ఆ జట్టుకు ఉన్నాయి. గ్రూప్ దశలో భారత్ చేతిలో ఓడినప్పటికీ కివీస్ ధీమాగా బరిలోకి దిగుతుంది. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఆ జట్టు ఆ మ్యాచ్లో సెంచరీలు చేసి జట్టుకు కొండంత స్కోరు అందించిన రచిన్ రవీంద్ర, విలియమ్సన్ల ఫామ్ కివీస్ కు గొప్ప సానుకూల అంశం. మిచెల్ ఫిలిప్స్ కూడా ఆ మ్యాచ్లో బ్యాట్ కల్పించారు. కివీస్ స్పిన్నర్లు కూడా భారత స్పిన్నర్ లాగే ఈ టోర్నీలో చక్కని ప్రదర్శన చేస్తారు. ఇప్పటి వరకు 17 వికెట్లు పడగొట్టారు. కెప్టెన్ మిచెల్ శాంటన్, బ్రాస్వెల్, రచిన్, గ్లెన్ ఫిలిప్స్ల సామర్థ్యంపై ఆ జట్టు విశ్వాసంతో ఉంది. నిరుడు భారత్లో టెస్టు సిరీస్ ను కివీస్ 3-0తో గెలవడంలో ఆ జట్టు స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారు. అయితే కీలక ఫాస్ట్ బౌలర్ మ్యాచ్ హెన్రీ గాయం కారణంగా ఈ మ్యాచ్లో ఆటం అనుమానంగా మారడం కివీస్ కు ఆందోళన కలిగిస్తుంది. అతడు దూరమైతే అది ఆ జట్టుకు పెద్ద నష్టమే. హెన్రీ భారత్తో లీగ్ మ్యాచ్లో 5 వికెట్లు తీశాడు. ఈశ్వరిం సర్వభూతానాం సామ్యోపదేశింగమ్మా స్వాహా మనసా కామే ఆపూతిం వాచా సత్యమసీమై పశూనాం రూపమన్యస్య మైత్రీ సుఖావసా స్వాహా భూత మై సంభవకర్గమం శ్రియం వాసే మే కులే మాతరం పలుమాలినిం స్వాహా